18 జిల్లాలు రద్దు. 17 జిల్లాలకు కుదించే యోచనలో సర్కారు. పార్లమెంటు 18 నియోజకవర్గాలు జిల్లాలు రద్దు అంటే 33 జిల్లాలు ఉండే 33 జిల్లాలకు వెళ్ళి 18 జిల్లాలను రద్దు చేసి 17 జిల్లాలకు కుదించే యోచనలో సర్కారు. అంటే తెలీదు అక్క, తుగ్లక్ పాలన అన్నట్టు. తుగ్లక్ పాలన కాదన్న, వాళ్ళ మంత్రులకు వాళ్ళ ఎంపీలకు ఎక్కడైతే మళ్ళా కబ్జాలు చేయడానికి లేకపోతే చేయడానికి దగ్గర దగ్గర పరిధి కావాలి కదా అట్లా. ఇప్పుడు ములుగు డిస్టిక్ కూడా దూసుకోవాలంటే వరంగల్ దోసుకోవడానికి ఎక్కువ ఉంటది పరిధి. పార్లమెంటు నియోజకవర్గాలే కొత్త జిల్లాలు. పార్లమెంట్ అంటే 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి మనకు, గవ్వేనట. ఎన్నికల తర్వాత ప్రకటించేందుకు ప్రణాళిక. వ్యక్తిగత ఇబ్బందులతోటే నిర్ణయమని. నీ వ్యక్తిగత ఇబ్బందులు కావాలి, ప్రజల సౌకర్యాలు కావాలి కదా. అసలు పరిపాలన వ్యవస్థ గ్రామ స్థాయికి పోవాలి కదా, అది కదా నీ వ్యక్తిగత. ఎవర్రా మీరు, ఎక్కడ నాయకులరా మీరు? చదువుకున్న మోకాలేనా, పాష్ మోకాలా మీ? ఇక్కడ అన్న మనం ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఉన్నాయి అవి. చాలా నేను చెప్తా. వ్యక్తిగత ఇబ్బందులతోటే నిర్ణయం అని ప్రచారం. కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు ఓ ఇంగ్లీష్ దినపత్రిక కథనం. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న కథనం. భూముల రేట్లు తగ్గుతాయని ప్రజల్లో ఆందోళన. మెడికల్ కాలేజీలు కూడా తగ్గిస్తారా? జోనల్ వ్యవస్థను మళ్ళీ మారుస్తారా? కలెక్టరేట్లు, ఎస్పీ బిల్డింగులు ఏం చేస్తారు? పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి గుండెలు అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. జిల్లాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. జిల్లాల సంఖ్యను కుదిస్తామని గతంలోనే చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టినట్టు ప్రచారం కొనసాగుతుంది. జిల్లాల విభజనకు సంబంధించి ఒక ఇంగ్లీష్ పేపర్ లో పబ్లిష్ అయిన కథనం సంచలనంగా మారింది. దీనిపై ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఉదాహరణకు వరంగల్ ఉంది, ఉమ్మడి వరంగల్ ఉంది. ఉమ్మడి వరంగల్లో వరంగల్ నడిబొడ్డు నుండి భూపాల్పల్లి వరకు 70 కిలోమీటర్లు. అంటే వాళ్ళకు కలెక్టర్ ఆఫీస్ గాని ఏది కావాలన్నా 70 కిలోమీటర్ల నుంచి వరంగల్ కు రావాలి. 2 గంటలు. వరంగల్ కూడా అది ఎక్కడ వరంగల్లో లేదు, మళ్ళా హనుమకొండలో ఉన్నది కలెక్టర్ ఆఫీస్. వరంగల్ కు హనుమకొండకు మధ్య మళ్ళా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక ములుగు నుండి వరంగల్ కు 130 కిలోమీటర్లు. కలెక్టర్ ఆఫీస్ కు రావాలంటే 130 కిలోమీటర్ల దూరం రావాలి. మహబూబాద్ నుంచి వరంగల్ కూడా. ఇదే జనగామ జిల్లా హనుమకొండకు 60 కిలోమీటర్లు. ఇప్పుడు జనగామ కొత్త డిస్టిక్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే 60 కిలోమీటర్లు. అంటే పరిపాలన విభాగం ప్రజలకు అందడానికి జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. 33 జిల్లాల్లో ఎక్కువ తక్కువలు ఉంటే 1-2 కుదించు. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా తీసుకుంటా అంటే వరంగల్ కి అంతా కలిసి ఒకటే పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. వరంగల్ పార్లమెంట్ ఉంది అంటే మళ్ళా ములుగోడికి డిస్టిక్ తీసేసి ఇక్కడ రావాలా? చాలా కష్టం ఉన్నది. ములుగు ఎక్కడున్నది ఏంది ఏమంటారు? జిల్లాకు సరిపడే జనాభా లేదంటారు. లేకపోతే తర్వాత పెరగదా? పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పరిపాలన ఈజీ అవుతుంది కదా. ఒక కలెక్టర్ ఆఫీస్ వచ్చి ఒక జిల్లాగా ఏర్పడింది ఒక కేంద్రం అంటే అక్కడ ఒక కలెక్టర్ ఆఫీస్ పడుతుంది, ఆర్డీఓ ఆఫీస్ పడుతుంది, మండల ఆఫీస్ పడుతుంది, పోలీస్ స్టేషన్ పడుతుంది, ఒక ఎస్పీ కావాల్సి వస్తుంది, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావాలి. దీని చుట్టూరా వ్యాపారం పెరుగుతుంది, దీని చుట్టూరా కమర్షియల్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ ప్రజల జీవన విధానం పెరుగుతుంది, అక్రమాలు కూడా తగ్గే ఛాన్స్, అక్రమాలు తగ్గుతాయి, పరిపాలన విభాగం యొక్క ఒత్తిడి తగ్గుతుంది, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఉద్యోగ కల్పనలు కూడా బాగా. ఇప్పుడు ఇదే ములుగు నుండి పెద్ద ఆసుపత్రి అంటే మళ్ళీ వరంగల్ రావాలి. ఎంజిఎంకి రావాలంటే ఎవడన్నా పామో షీమో ఉచ్చి సత్య బతుకులుంటే వాడు గవర్నమెంట్ హాస్పిటల్ రావాలంటే ములుగు నుండి 130 కిలోమీటర్లు వరంగల్ రావడానికి మధ్యాహ్నం ప్రాణం ఉష్కాకి. ఇదే ములుగు జిల్లా ఉంటే భవిష్యత్తులో అక్కడ కూడా ఆల్రెడీ ఒక ఎంజిఎం ఆసుపత్రి పడుతుంది. లేదా మెడికల్ కాలేజ్ ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ. ఆసుపత్రులు పడతాయి, అన్ని పడతాయి. కాబట్టి ఈగోకు పోయి రేవంత్ రెడ్డి ఆగం చేయకు రాష్ట్రాన్ని. 18 జిల్లాలు రద్దు కాదు. చూడు, ప్రతి జిల్లాకి 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండొద్దు. ఎక్కువ 20-30 వేసుకో, గంతే. అవసరం లేదన్నా. 32 జిల్లాలు ఏవైతే ఉన్నాయో యాక్చువల్ ఏంటంటే మన ఉమ్మడి జిల్లాలు చాలా పెద్దగా ఉంటాయి, చాలా పెద్దవి. ఒక మూల నుంచి ఇంకో మూలకు పోవాలంటే 2-3 గంటల టైం పడుతుంది. అరే అచ్చంపేట ఎక్కడ? అచ్చంపేట ఎక్కడ? హైదరాబాద్ ఏంది అచ్చంపేట? అచ్చంపేట నుండి 4 కరువులే వచ్చాడు దూరం. ఇప్పుడు మా మెదక్ ఉందన్న, మేము మెదక్ ఉంటాం.
మాది హెడ్ క్వార్టర్స్ అన్ని సంగారెడ్డిలు ఉంటాయి. మెదకేమో ఈ మూల, మెదక్ ఆ మూలకు ఉంటది, దుబ్బాక ఈ మూలకు ఉంటది, అవును సంగారెడ్డి ఈ మూలకు ఉంటది. అవును. ఇప్పుడు దుబ్బాక నుంచి మెదక్ పోవాలంటే 40-50 కిలోమీటర్, 50 కిలోమీటర్. మళ్ళా దుబ్బాక నుంచి సంగారెడ్డి రావాలంటే దాదాపు 100-120 కిలోమీటర్లు. జూడిగా అంటే ఒక డిస్టిక్ మీరున్న దానికి 120 కిలోమీటర్. ఆ లోపు మీరు హైదరాబాద్ రావచ్చు. మళ్ళీ హైదరాబాద్ కు నాకు మెదక్ దుబ్బాక 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లు తెలీదు. అక్కడ చేసిండా కేసీఆర్ ఏమన్నా? ఇంకా ఉన్నాయి వాటి సెట్ చేసేటి ఉన్నాయి కొన్ని, అవి సెట్ చేయి. అంతేగాని తగ్గితే వస్తాయి. అంటే ఇప్పుడు వీళ్ళు తిరగడానికి ఇబ్బంది అవుతుందని కథలు పడతాం. వీళ్ళ అక్రమాలకు దౌర్జన్యాలకు కొద్ది ఇబ్బంది అవుతుందని, అది అక్కడ రాని కథలు. అది కూడా రాజకీయ స్వలాభాల కోసం, అది ప్రాంతం కోసం కూడా అయితే కాదు. ఇక